పారిశ్రామికవేత్త కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పీసీ రాయలు జన్మదిన వేడుకలు తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో జరిగాయి. భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తిరుపతి ప్రముఖ పారిశ్రామికవేత్త కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పీసీ రాయలు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కచ్చపి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, మాజీ మంత్రి పరసారత్నం, టీడీపీ సీనియర్ నేత మబ్బు దేవనారాయణ రెడ్డి, సినీ నటులు సుమన్, ఆనందం చలనచిత్ర హీరోయిన్ రేఖారాణి, శ్రీ సిటీ మేనేజర్ రామచంద్రారెడ్డి, రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి హాజరై ప్రసంగించారు. భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎంతో మంది పేద ప్రజలకు అండగా నిలుస్తూ ప్రజలకు నిరంతరం తమ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ పీసీ రాయలు సేవా తత్పరులని వారు కొనియాడారు. గత 20 ఏళ్లుగా కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు చేయూతనివ్వడంతో పాటు విద్యార్థులకు, మహిళలకు సేవా దృక్పథంలో సహా కార్యక్రమాలు చేపట్టి వారికి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. తమ ట్రస్ట్ సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటు సమాజానికి తమ వంతు సహకారం అందిస్తామని పీసీ రాయలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పీసీ రాయలను వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి ఘనంగా సత్కరించారు. అలాగే పలువురు రాజకీయ, వివిధ సంస్థలకు చెందిన ప్రముఖులు డాక్టర్ పీసీ రాయలను ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్డే అండి. నాకు ఇక్కడ ఈవెంట్కి గెస్ట్గా రమ్మన్నారు, కానీ పీసీ రాయలు గారు నన్ను సిస్టర్ అన్నారు కాబట్టి నేను అన్నయ్య అని పిలుస్తాను ఇప్పటి నుంచి. సో హ్యాపీ బర్త్డే అన్నయ్య. తను చెప్తూ ఉంటే తన హంబుల్ బిగినింగ్స్ ఎలా స్టార్ట్ చేశారని నమ్మలేకపోతున్నాను. సార్, అగ్రికల్చర్ అండ్ ఇండియన్ ఆర్మీ మన కంట్రీకి బ్యాక్ బోన్స్. సో ఎవరైతే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో వాళ్ళ గురించి నాకు బాగా రెస్పెక్ట్ ఉంటుంది. ఫార్మర్స్ లేక, సోల్జర్స్ లేక మేం లేవు. సో అక్కడి నుంచి అంత హంబల్ బిగినింగ్స్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఇంతవరకు వచ్చారంటే సార్, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. మీ వల్ల నేర్చుకోవడానికి చాలా ఉంది, బాగా ఉంది. ఇంకొకటి, అందరూ రాయలు గారి గురించి అంటున్నారు, మాట్లాడుతున్నారు, అది గొప్ప మేము ఒప్పుకుంటాను. కానీ తాను ఇంతవరకు చేశారంటే దానికి 50% మన అమ్మగారికి, నా వదిన గారికి క్రెడిట్ వెళ్ళాలి. తన సపోర్ట్ లేకుండా, తన అండర్స్టాండింగ్ లేకుండా తను ఇంట్లో అంత మేనేజ్ చేసింది కాబట్టే ఐ థింక్ రాయలు గారు ఇంతవరకు చేయగలిగారు. కంగ్రాచులేషన్స్. హోప్ఫుల్లీ మీ బ్లెస్సింగ్స్ వల్ల ఐ విల్ ఆల్సో ఫైండ్ సంబడి రియల్లీ నైస్. అండ్ సార్, మీ గురించి చూశాను, మీరు ఇన్ని చారిటీస్ చేస్తున్నారు, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఇన్ని ఫ్యామిలీస్ మీ వల్ల ఎంప్లాయ్మెంట్ వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఫైనాన్షియలీ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్స్. సో దట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఎందుకంటే ఈరోజు ఎంప్లాయ్మెంట్ దొరకాలంటే ఎంత చదువుకున్న వాళ్ళకి కూడా కష్టంగా ఉంది. సో ఇట్స్ లైక్ really sweet of you to help so many people. మంచి హీరోయిన్లు పెట్టి తర్వాత చక్కగా ఆ యొక్క సినిమా ద్వారా మనకు వెంకటేశ్వర స్వామి, అన్నమయ్య గారు వెంకటేశ్వర స్వామి కోసం ఏం చేశారనేది చక్కగా చూపించారు. మన తెలుగులో అంత మంచి సినిమా హిట్ అయింది. సినిమా అందరూ కూడా, తిరుపతి ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, దేశం అంతా తెలుగు చదివేవాళ్ళు, తెలుగు వినేవాళ్ళు చక్కగా ఆ సినిమాని చూసి ఆనందించారు. ఆయన యొక్క మహిమలు తెలుసుకున్నారు. అలా వారు రావడం మనకు ఈ యొక్క ఆడిటోరియానికి మీ అందరికి కూడా సంతోషాన్ని ఇచ్చింది. మాకైతే ఇంకా కూడా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి. అలాగే రేఖా సిస్టర్, మన ఆనందం సినిమా హీరోయిన్, ఆనందమే కదా, ఆనందం సినిమా రావడం, ఆమె కూడా మిమ్మల్ని అందరినీ కూడా చూడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అలాగే మన సామంత్ శ్రీనివాస్ గారు, బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, అలాగే మా ఫ్రెండ్ భావన్ ప్రకాష్ రెడ్డి రావాల్సి ఉంది. అలాగే తిరుపతి ఎమ్మెల్యే గారు కొద్దిగా అర్జెంటుగా పని ఉందని చెప్పి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించేసి వెళ్ళారు. ఒక మంచి శుభతరుణం. మీ అందరూ కూడా మిమ్మల్ని అంతా చూసి ఎంతో మాట్లాడాలని వస్తాం, తీరా ఇక్కడ మైక్ దగ్గర వచ్చినాక అన్నీ మర్చిపోతాం మేము.